షేము వంశావళి నుండి నాహోరు అనేవాడు వచ్చాడు. ఆ నాహోరు నుండి తేరహు అనేవాడు వచ్చాడు. ఆ తేరహు నుండి వచ్చిన వాడే అబ్రహాము. తేరహు వంశావళి నుండి ముగ్గురు కుమారులు వచ్చారు. వాళ్ళు ఎవరంటే అబ్రహాము, నాహోరు, హారాను అనేవారు. అయితే హారాను వివాహం చేసుకొని లోతు అనే కుమారుణ్ణి కంటాడు. లోతు పుట్టిన తర్వాత తాను పుట్టిన దేశంలో కల్దీల ఊరనే పట్టణంలో తన తండ్రి అయిన తేరహు కంటే ముందు చనిపోతాడు ఈ హారాను. అయితే మనం ఇక్కడ చూస్తే తేరాహుకి ముగ్గురు కుమారులు ఉన్నారు. అయితే ఒక కుమారుడు ముందే చనిపోతాడు. అయితే ఇక్కడ నుండి అబ్రహాము ఇంకా నాహోరు మాత్రమే కనబడతారు. ఇంకా హారాను కుమారుడైన లోతు అనేవారే కనిపిస్తారు. అయితే నాహోరు ఇంకా అబ్రహాము వివాహం చేసుకుంటారు. కానీ ముందుగా దేవుడు ఇక్కడ అబ్రహాము అని డైరెక్ట్‌గా పేరు పెట్టలేదు. స్టార్టింగ్ అబ్రహాము పేరు అబ్రాము. మనం అబ్రాము అనే కంటిన్యూ అవుదాం. అబ్రాము భార్య పేరు షారాయి. నాహోరు భార్య పేరు మిల్కా. అయితే షారాయికి పిల్లలు లేరు. అంటే గొడ్రాలు. తాను గొడ్రాలై ఉండెను. తేరాహు అబ్రహామును, హారాను కుమారుడు అయిన లోతును, షారాయిని అనే తన కోడల్ని వారందరినీ తీసుకొని కల్దీయుల పట్టణం నుండి కానాను దేశానికి బయలుదేరారు. హారాను వరకు వచ్చి అక్కడ నివసించారు. తేరాహు 200 ఏండ్లు బ్రతికాడు. హారాన్‌లో చనిపోయాడు. అబ్రాము దేవుని యందు అత్యంత విశ్వాసం కలిగి జీవించాడు. దేవుడు అబ్రాముతో నిబంధన చేస్తున్నాడు. అంటే మాట్లాడుతున్నాడు. "నీవు లేచి నీ దేశము నుండి, ఇంకా బంధువులు, ఇంకా నీ తండ్రి ఇంటిని విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళమని" చెప్తాడు. నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నీ సంతానాన్ని అభివృద్ధి చేసి ఆశీర్వదిస్తాను. నిన్ను ఆశీర్వదించి నీ పేరును అంటే నీ నామాన్ని గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదముగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను. నిన్ను దూషించిన వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో చెప్తాడు. అబ్రాము లేదు ప్రభువా నేను వెళ్ళను. నా కుటుంబము, నా తండ్రి అంతా ఇక్కడే ఉన్నారు అని అనలేదు. దేవుని మాటకు విధేయత చూపాడు. దేవుడు నిబంధన చేశాడు. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు అబ్రాము వయసు 75 సంవత్సరాలు. అబ్రాము తన భార్య అయిన షారాయి, తన సహోదరుని కుమారుడగు లోతును వెంటబెట్టుకొని హారానులో వారు సంపాదించిన యావదాస్తి తీసుకొని అంటే గొర్రెలు, గొడ్లు ఇంకా తాను సంపాదించిన ఆస్తంతా తీసుకొని కనానుకు వచ్చారు. కనానుకు వచ్చి ఒక మంచి స్థలం చూసి మారే దగ్గరున్న సింధూర వృక్షం వద్దకు వచ్చారు. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించారు. యెహోవా అబ్రాముకి ప్రత్యక్షమయ్యి నీ సంతానానికి ఈ దేశం ఇస్తానని చెప్తాడు. అబ్రాము తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కడతాడు. ఇక్కడ దేవుడు చెప్పిన ఊర్లన్నీ ప్రయాణం చేస్తాడు అబ్రాము. బలిపీఠం కట్టిన తర్వాత అక్కడి నుండి బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును, తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అక్కడి నుండి అబ్రాము ఇంకా తన ప్రయాణం చేస్తూ దక్షిణ దిక్కు వైపు వెళ్ళాడు. అయితే అక్కడ వారు నివసించే దేశంలో కరువు వచ్చింది. ఆ కరువు భారంగా ఉంది. అంటే ఆ కరువు బాగా ఉంది. ఆ దేశం వదిలి ఐగుప్తు దేశంలో నివసించడానికి అక్కడికి వెళ్ళారు. అయితే ఐగుప్తి అంటే ఈజిప్ట్. వారు ఐగుప్తులో ప్రవేశించడానికి సమీపించినప్పుడు అబ్రాము తన భార్య అయిన షారాయితో ఇలా అంటాడు. "నువ్వు చాలా అందంగా ఉంటావని నాకు తెలుసు. కానీ ఈ ఐగుప్తీయులు నిన్ను, నీ సౌందర్యాన్ని చూసి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తారు. అని నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లుగా ఐగుప్తు దేశంలో అతను ఏమవుతాడు అంటే నీవు నా సహోదరివని దయచేసి చెప్పమని" అంటాడు. అయితే అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు షారాయి తన భార్య ఆ స్త్రీ చాలా అందంగా ఉండడం చూసి ఫరో ఎదుట ఫరో యొక్క అధిపతులు ఆ స్త్రీని పొగడడం ప్రారంభించారు. కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడను. ఫరో షారాయిని బట్టి అబ్రాముకు మేలు చేశాడు. ఎలా అంటే ఫరో అబ్రాముకి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడగాడిదలు, ఒంటెలను ఇచ్చాడు. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన షారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహా వేదనల చేత బాధించాడు. అప్పుడు ఫరోకు అర్థమైంది. షారాయి ఇంటికి వచ్చినప్పటి నుండే కదా ఈ వేదన మొదలైంది అని గ్రహించి ఫరో అబ్రామును పిలిపించి నీవు నాకు చేసినదేంటి? ఈమె నీ భార్య అని నాకెందుకు చెప్పలేదు? ఈమె నా సహోదరి అని ఎందుకు చెప్పావు? నేను ఆమెను నా భార్యగా చేసుకుంటే ఇంకా ఏమయ్యుండేదో అని అంటాడు. ఫరో ఇలా అంటున్నాడు అబ్రాముతో. అయితేనేమి నువ్వు నీ భార్యను తీసుకొని పొమ్మని చెప్పాడు. మరియు ఫరో అబ్రాము విషయమై
తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అబ్రామును శారాయిని అతనికి ఇచ్చిన గొడ్లను గొర్రెలను అన్నిటినీ అబ్రాముకి కలిగిన సమస్తమును ఐగుప్తు నుండి పంపివేశారు. అయితే అక్కడి నుండి అబ్రాము తనకు కలిగిన సమస్తమును షారాయిని ఇంకా లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెమునకు అంటే దక్షిణ పాలస్తీనుకు వెళ్ళారు. అబ్రాము వెండి బంగారం పశువులు కలిగి బహా ధనవంతుడై ఉన్నాడు. అబ్రాము ప్రయాణం చేస్తూ బేతేలుకును హాయికి మధ్య ఉన్న గుడారం దగ్గరికి అంటే మొదట ఉండిన చోటుకి వెళ్ళారు. మొదట బలిపీఠం కట్టిన చోటుకే వచ్చారు. అబ్రాము ఆ బలిపీఠం దగ్గరే యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అయితే దేవుడు అబ్రాముకు లోతుకు విస్తారమైన ఆస్తిననేది ఇచ్చాడు. గొర్రెలు గొడ్ల మందలు గుడారాలు అనేవి ఎక్కువ ఉన్నందువలన ఆ ప్రదేశం అనేది వారి ఎంత ఎక్కువ ఉన్నా వారి ఆస్తి అనేది సరిపోలేదు. వారి పశువుల మందలు గొడ్ల మందలు వారి ఆస్తి అనేది వారు నివసించలేనంత విస్తారంగా ఉంది. అదే సమయంలో అబ్రాము పశువుల కాపరులకు ఇంకా లోతు పశువుల కాపరులకు గొడవ జరుగుతుంది. అంటే వాదన. ఆస్తి ఎక్కువగా ఉన్నందువల్ల గొడవ అనేది జరిగింది. అంటే అబ్రాముకి ఇంకా లోతుకి ఆ ఆస్తి ఎక్కువగా ఉన్నందువలన ఆ ప్రదేశం అనేది నివసించడానికి సరిపోలేదు. అంటే వారి ఆస్తి మనం ఊహించలేనంత ఉంది ఆ కాలంలో. కనానీయులు పెరిజ్జీలు ఆ దేశంలో కాపురం ఉన్నారు ఆ సమయంలో. అప్పుడు అబ్రాము లోతుతో నీ కాపరులకును నా కాపరులకును కలహం ఉండకుండా ఉండాలి అంటే ఈ దేశమంతా నీ యందుంది కదా, దయచేసి మనం మంచిగా ఉండాలి అంటే నన్ను విడిచి వేరుగా ఉండమని చెప్తాడు అబ్రాము. అయితే అబ్రాము ఇలా అంటాడు, నువ్వు ఎడమ వైపుకు వెళితే నేను కుడి వైపుకు వెళతా, లేదా నువ్వు కుడివైపు వెళ్తే నేను ఎడమ వైపుకు వెళ్తా అంటాడు. అయితే లోతు కనులెత్తి చూడగా తూర్పునకు ప్రయాణమై సొదొమ దగ్గర తన గుడారం వేసుకున్నాడు. అబ్రాము కనానులో నివసించాడు. కానీ సొదొమలో నివసించే ప్రజలు దుష్టులు, ఇంకా దేవుని దృష్టికి పాపులై ఉన్నారు. లోతు అబ్రహామును విడిచి సొదొమలో నివసించాడు. దేవుడు అబ్రాముతో నీ కనులెత్తి ఈ దేశం వైపు చూడు, నిబంధన చేస్తున్నాడు. నీవు చూస్తున్న ఈ దేశాన్ని నీకును నీ సంతానానికి సదాకాలం ఇస్తాను, మరియు నీ సంతానం భూమి మీద ఉన్న రేణువుల వలె విస్తరింపజేస్తాను అని నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము, అది నీకిస్తాను అని అబ్రాముతో చెప్పాడు. అప్పుడు అబ్రాము తన గుడారం తీసి హెబ్రోనులో మమ్రే దగ్గరున్న సింధూర వృక్ష వనంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు. ఇక్కడి నుంచి రాజులు యుద్ధాలు చేశారు. అయితే యుద్ధానికి వచ్చిన వారు సొదొమ గొమొర్రాలో బ్రతుకుతున్న ప్రజలందరి దగ్గర నుండి ఆహార పదార్థాలు ఇంకా లోతు ఆస్తిని మొత్తం తీసుకొని వెళ్తారు. అంటే లోతు ధనవంతుడు కదా, గొడ్లు పనికత్తెలు అన్నిటినీ తీసుకొని వెళ్తాడు. అయితే హెబ్రీయుడైన ఒకడు సొదొమలో నుండి తప్పించుకొని అబ్రహాము దగ్గరికి వచ్చి ఈ విషయం చెప్తాడు. అయితే ఇక్కడ అబ్రాము కొంతమంది సహోదరులతో నిబంధన చేసుకొని ఉంటాడు. ఎవరెవరితో అంటే ఎష్కోలు ఆనేరు మమ్రే అనే వారితో. వాళ్ళంతా 318 మంది యుద్ధానికి వచ్చిన వారిని సొమ్ము దోచుకున్న వారిని తరిమిగొట్టారు. లోతు ఆస్తి తిరిగిచ్చాడు అబ్రాం. రాజులను ఓడించి తరిమిగొట్టాడు. సొదొమ రాజు అతన్ని ఎదుర్కోవడానికి వచ్చాడు. షాలేము రాజైన మెల్కీసెదెకు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు రొట్టె ముక్కను ద్రాక్షరసాన్ని తీసుకొని వచ్చి అబ్రామును ఆశీర్వదించాడు. సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడును గాక అని ఈ శత్రువులను నీ చేతి నుండి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతించబడును గాక అని చెప్పాడు. అప్పుడు అబ్రాము యాజకుడికి అన్నిటిలో 10వ భాగం ఇచ్చాడు ఆస్తిలో. సొదొమ రాజు అబ్రాముతో ఇలా అంటున్నాడు, మనుషులను నాకిచ్చి ఆస్తిని నువ్వు తీసుకొని రాజు అంటాడు. అప్పుడు అబ్రాము ఇలా అంటున్నాడు, నువ్వు ప్రజలతో ఇలా అంటావు, నా వల్ల అబ్రాము ధనవంతుడయ్యాడని చెప్పకుండాన్నట్లు ఇక నీ దగ్గర నుండి ఒక నూలు పోగైనా గాని చెప్పుల వారైనా గాని నీ వాటిలో నేనేం తీసుకోనని ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుని ఎదుట నేను ప్రమాణం చేశాను. ఇంకా తన తోటివారు తినే ఆహారం ఇంకా వారికి రావాల్సిన భాగములు మాత్రమే వారికి తీసుకొనిమ్మని సొదొమ రాజుకి చెప్పాడు. ఇదంతా జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనంలో వచ్చి చెప్తున్నాడు, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమవుతుంది అని చెప్పాడు. అప్పుడు అబ్రాము, ప్రవ్వా నువ్వు నన్ను ఎంత ధనవంతుణ్ణి చేసి ఆశీర్వదించినా నాకు సంతానం లేదు కదా ప్రవ్వా, ఈ ఆస్తిని చూడడానికి దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అవుతాడు కదా అని అబ్రామ్ అంటాడు. పనివారిలో ఒకడు ఆస్తికర్తగా అవుతాడని అన్నాడు. అప్పుడు యెహోవా వాక్యము అబ్రాము వద్దకు వచ్చి, ఎలియాజరు వారసుడు గాడు, నీ భార్యకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, అతడే నీకు వారసుడవుతాడని
గుడారంలో జెప్తాడు దేవుడు. అయితే అబ్రామును గుడారంలో ఉంటే దేవుడు బయటికి తీసుకొని వచ్చి ఆకాశం వైపు చూపిస్తూ, "నక్షత్రాలను లెక్కించుట నీకు చేతనైతే లెక్కించమని" జెప్పి, "నీ సంతానం అలా ఉంటుందని" జెప్తాడు. అప్పుడు అబ్రాము విశ్వాసంతో నమ్మాడు. అప్పుడు దేవుడు అది అతనికి నీతిగా ఎంచాడు. అప్పుడు దేవుడు, "ఈ దేశమును స్వతంత్రించుకుంటావు. కల్దీయులు ఊరనే పట్టణం నుండి యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే" అంటాడు. దేవుడు అబ్రాముకి తోడుగా ఉన్నాడు. మెసొపొటేమియాలో ఊరు అనే ప్రాంతంలో అబ్రాము జీవించేవాడు. అబ్రాము వృత్తి ఏంటంటే బొమ్మలను అంటే విగ్రహాలు అమ్మేవాడు. అబ్రాము డైరెక్ట్‌గా దేవుడిని నమ్ముకోలేదు. పిల్లలు పుట్టట్లేదని మొక్కని విగ్రహం లేదు. ఆరాధించని విగ్రహం అనేది లేదు. విగ్రహారాధన చేశాడు. ఎన్నో పూజలు గూడా చేశాడు. కానీ దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు అబ్రాముతో మాట్లాడాడు. అబ్రాము దేవుని మాటకు విధేయత చూపాడు. విశ్వసించాడు. ఇదండి అబ్రాము గురించి. అబ్రాము ఏం చేసేవాడు ఏంటి అనేది. దేవుడు అబ్రాముతో మాట్లాడుతున్నాడు. "నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాన్ని నీకిచ్చుటకు కల్దీయుల ఊరు అనే పట్టణం నుండి నిన్ను యువతలకి తీసుకొని వచ్చిన యెహోవాను నేనే" అని చెప్పాడు. అప్పుడు అబ్రాము యెహోవాతో, "నేను దీన్ని స్వతంత్రించుకున్నానని నాకెలా తెలుస్తుంది?" అని అడుగుతాడు. అప్పుడు యెహోవా, "మూడేండ్ల పెయ్యను, మూడేండ్ల మేకను, మూడేండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా దగ్గరికి తీసుకొని రమ్మని" చెప్తాడు. అబ్రాము వాటన్నిటిని తెచ్చి వాటి నడుమకు ఖండించి దేని ఖండాన్ని దాని ఖండములకు ఎదురుగా ఉంచాడు. కానీ పక్షులను మాత్రం ఖండించలేదు. గద్దలు ఆ కళేబరాల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేశాడు. ప్రొద్దుగుంకబోయినప్పుడు అంటే సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో అబ్రాముకి గాఢ నిద్ర పట్టింది. భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మింది. అప్పుడు యెహోవా అబ్రాముతో, "నీ సంతతి వారు తనది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమపెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుతారో ఆ జనమునకు నేను తీర్పు తీరుస్తాను. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు. మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడతావు. అప్పటికి అమోరీయుల అక్రమము ఇంకా సంపూర్ణం కాలేదు. కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి ఈ ప్రదేశానికి మళ్ళీ వస్తారు. నిశ్చయముగా తెలుసుకోమని అబ్రాముతో చెప్పాడు. ఇక్కడ దేవుడు ఎవరి గురించి చెప్పాడు అంటే ఇశ్రాయేలీయుల గురించి ముందే చెప్పాడు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల్ని శ్రమ పెడతారని అంటే పరిపాలిస్తారని, ఇంకా వారికి దాసులుగా ఉంటారని, ఇంకా వాళ్ళు ఐగుప్తీయుల దేశం నుండి సంపాదించిన ఆస్తి అంతా కానానుకు తీసుకొని వస్తాడని చెప్తున్నాడు దేవుడు. చెప్పిన తర్వాత ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు గాఢాంధకారమైన చీకటిలో రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలను కనపడి అబ్రాము ఖండించిన ఖండము మధ్య నడిచిపోయెను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానానికి ఇచ్చేదనని అబ్రాముతో నిబంధన చేశాడు. అబ్రామ్‌కి పిల్లలు లేరు. కనుక శారాయి అబ్రామ్‌తో ఇలా అంటుంది, "నాకు పిల్లలు లేకుండా దేవుడు చేశాడు" అని. శారాయి ఒక ఐగుప్తీయురాలైన దాసిని, ఆమె పేరు హాగరు. శారాయి హాగరును దాసితో పొమ్మని, ఒకవేళ సంతానం కలుగుతుందని చెప్తుంది. అబ్రాము శారాయి మాటలు విని ఆ ప్రకారం చేస్తాడు. ఆ సమయంలో అబ్రాము 10 ఏండ్లు కనాను దేశంలో కాపురం ఉన్న తర్వాత శారాయి హాగరును అబ్రామ్‌కి భార్యగా ఉండడానికి ఇచ్చింది. అబ్రాము హాగరుతో పోయినప్పుడు గర్భవతి అయిందని తెలుసుకొని హాగరు దృష్టికి శారాయి నీచమైనదిగా కనిపించింది. ఎలా అంటే హాగరు చిన్న చూపు చూసింది. అంటే శారాయి గొడ్రాలుగా ఉంది. ఈమె గర్భవతి అయిందని ఒక చిన్న చూపు చూసింది. చిన్న చూపు చూసింది అని అర్థం. హాగరు చూపులోనే అర్థమైంది శారాయికి. అప్పుడు హాగరుతో, "నా ఉసురు నీకు తగులుతుంది" అని అంటుంది. జరిగిందంతా అబ్రామ్‌తో చెప్తుంది శారాయి. "నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక" అంటుంది. అప్పుడు అబ్రాము ఇలా అంటాడు శారాయితో, "ఇదిగో నీ దాసి నీ చేతుల్లోనే ఉంది. నీ మనసుకు నచ్చినట్లు దాన్ని చేయమనంటాడు." అప్పుడు శారాయి హాగరును శ్రమ పెడుతుంది. హాగరుని శ్రమ పెట్టినందుకు శారాయి నుండి పారిపోయింది హాగరు. అప్పుడు యెహోవా దూత అరణ్యంలో షూరు మార్గంలో నీటి బుగ్గ యొద్దకు ఆమెను కనుగొని, "శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చావు? ఎక్కడికి వెళుతున్నావు?" అని అడుగుతుంది.
నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోతున్నాను అంటుంది. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి దగ్గరికి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని అంటే చెప్పిన పని చేయమని చెప్తుంది. నీ సంతానం విస్తరింపజేస్తానని, లెక్కించలేనంతగా విస్తరిస్తానని యెహోవా నీ మొర విన్నాడని, నువ్వు కుమారుణ్ణి కనిన తర్వాత అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టమని దేవుడు చెప్తున్నాడు. ఇష్మాయేలు అంటే దేవుడు వినును అని అర్థం. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉంటాయి. అతడు తన సహోదరులందరి ఎదుట నివసిస్తాడని దూత చెప్తుంది. అప్పుడు హాగరు చూచుచున్న దేవుడవు నీవే అని దేవుడికి పేరు పెడుతుంది. తనతో మాట్లాడిన యెహోవాకు పేరు పెట్టింది. ఎందుకంటే నన్ను చూసిన దేవుణ్ణి నేనిక్కడ చూశాను. అందుకు షూరు మార్గంలో ఆ నీటి బుగ్గకు బెయర్ లహాయి రోయ్ అని పేరు పెట్టింది. తగ్గింపుతో హాగరు శారాయి దగ్గరకు వస్తుంది. హాగరు కనిన తర్వాత ఇష్మాయేల్ అని పేరు పెడుతుంది. అప్పుడు అబ్రాము వయస్సు 85 ఏండ్లు గలవాడు. అబ్రాము 95 ఏండ్లు గలవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడును, నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడిగా ఉండమని చెప్తున్నాడు. నాకు నీకు మధ్య నా నిబంధనను నియమించి ఉన్నాను. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పరుస్తాను అని చెప్పాడు. అప్పటికే అబ్రాము సాగిలపడి ఉన్నాడు. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు అని నిబంధన చేశాడు. ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించాను గనుక నీ పేరు అబ్రహాము అని అనబడును. చూసారా ఎక్కడ నుండి ఎక్కడికి పేరు మార్చాడో? స్టార్టింగ్ నుండి ఇక్కడ మార్చాడు అబ్రహాము అని పేరు. నీకు అత్యధికముగా సంతాన అభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించెదను. రాజులు నీలో నుండి వచ్చెదరు. నీ సంతతికి కానాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తాను. నీ సంతతి నా నిబంధన గైకొనవలెను అని చెప్తున్నాడు. నేను నీకును నీ సంతతి వారికి దేవుడయ్యుందును. నిత్య నిబంధన స్థిరపరిచాడు. మీరు గైకొనవలసిన నా నిబంధన ఏంటంటే, మీరు మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. సున్నతి అంటే మర్మాంగం మీద ఉన్న చర్మం అనేది కత్తిరించడం అని అర్థం. అది నీకు నాకు నిబంధనగా సూచనగా ఉంటుంది. అంటే సున్నతి అనేది అప్పుడే పుట్టిన మగబిడ్డకు 8 రోజుల తర్వాత సున్నతి పొందాలి. నీ ఇంట్లో పుట్టిన వాడైనను, నీ వెండితో కొనబడిన వాడైనను తప్పక సున్నతి పొందాలి. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉంటుంది అని అంటున్నాడు. సున్నతి పొందని అంటే గోప్యాంగ చర్మం లేదా మర్మాంగ చర్మం అనేది కత్తిరించబడకపోతే అట్టివాడు తన జనులలో కొట్టివేయబడెను. ఎవరైతే సున్నతి పొందరో వారు నా నిబంధనను మీరి ఉన్నారని అబ్రాముతో చెప్తాడు. ఇక నుంచి నీ భార్య పేరు శారాయి అనవద్దు. ఎందుకంటే ఆమె పేరు శారా అంటే రాజకుమారి అని అర్థం. నేనామెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుణ్ణి కలుగజేస్తాను. నేనామెను ఆశీర్వదిస్తాను. ఆమె అనేక జనములకు తల్లి అయ్యుండును. రాజులు ఆమె వలన కలుగుతారని అబ్రాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము సాగిలపడి మనసులో నవ్వి, 100 సంవత్సరాల వాడికి సంతానం కలుగుతుందా? 90 ఏండ్ల శారాయి కంటుందా అని అనుకుంటాడు. అబ్రహాము సాగిలపడినప్పుడు ఇష్మాయేలు గురించి అడుగుతున్నాడు. ఇష్మాయేలు నీ సన్నిధిలో బ్రతుకుటకు అనుగ్రహించమని దేవుడితో చెప్తాడు. శారాయి నిశ్చయముగా కుమారుణ్ణి కంటుంది. నీవు ఆ కుమారుడికి ఇస్సాకు అని పేరు పెడతావని అంటాడు. అతని తర్వాత సంతానానికి నిత్య నిబంధన అతనితో స్థిరపరుస్తాను అంటున్నాడు దేవుడు. దేవుడు ఇష్మాయేలు గురించి చేసిన మనవి విన్నాడు. ఇక్కడి నుండి ముస్లింల యొక్క సంతానం అనేది అభివృద్ధి చెందింది, విస్తరించింది. నేను అతనిని ఇష్మాయేలును ఆశీర్వదించి అతనికి సంతానం అభివృద్ధి కలుగజేస్తాను. ఇష్మాయేలు 12 మంది రాజులను కంటాడు. ఇష్మాయేలుని గొప్ప జనముగా చేస్తాను అని అంటాడు. అయితే వచ్చే సంవత్సరం శారా కనబోయే ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరుస్తానని చెప్పి దేవుడు పరలోకానికి వెళ్తాడు. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలు, తన ఇంట్లో పుట్టిన వారందరినీ, తన వెండితో కొనబడిన వారందరినీ, ఇంకా అబ్రహాము ఇంట్లో ప్రతి మగవాడిని పట్టుకొని దేవుడు చెప్పిన ప్రకారం గోప్యాంగ చర్మం అనేది కత్తిరించారు. దాన్నే సున్నతి అంటారు. అందరూ మగవాళ్ళు సున్నతి పొందారు. అబ్రహాము 99 సంవత్సరాలు గలవాడైనప్పుడు సున్నతి పొందాడు. ఇష్మాయేలు సున్నతి చేసినప్పుడు 13 సంవత్సరాల వాడు. అంటే దేవుని నిబంధనకు గుర్తుగా సున్నతి అనేది దేవుడు చెప్పాడు.
అబ్రహాము ఎండవేళ మమ్రే దగ్గరున్న సింధూర వనంలో గుడారపు ద్వారం దగ్గర కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అబ్రహాము కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుష్యులు అబ్రహాము ఎదుట నిల్చున్నారు. అయితే అబ్రహాము పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుణ్ణి దాటిపోవద్దని నేను కొంచెం నీళ్లు తెప్పిస్తాను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీరమని చెప్తాడు. కొంచెం ఆహారం తెస్తానని అబ్రహాం అంటాడు. మీ ప్రాణాలను బలపరుచుకొనుడి. ఆ తర్వాత వెళ్ళండి అని అంటాడు. ఇందు నిమిత్తము కదా నీ దాసుని దగ్గరికి వచ్చారని అబ్రహాం అంటాడు. షారాయి వద్దకు వెళ్ళి అబ్రహాము 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్తాడు. అబ్రహాము పశువులలో లేత దూడను తెచ్చి తన పనివాడికిచ్చి సిద్ధపరచమని అంటాడు. తర్వాత పాలు, వెన్నె, దూడ మాంసం తెచ్చి భోజనం పెడతాడు. ఆ ముగ్గురు భోజనం చేస్తూ నీ భార్య షారా ఎక్కడుందని అడుగుతాడు. అప్పుడు అబ్రహాము గుడారంలో ఉందని చెప్తాడు. ఈ కాలానికి షారా ఒక కుమారుణ్ణి కంటుంది. షారా గుడారంలో ఉండి విని నవ్వుతుంది. షారా ఇలా అంటుంది, నేను బలము లేని దాననైతిని, నా యజమానుడు వృద్ధుడు గదా అని నవ్వుకుంటుంది. అంటే షారాయి అనుకున్నవి వీళ్ళు విన్నారు. షారాయి నమ్మదు దేవుణ్ణి. వాళ్ళు ఇలా అంటారు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఈ కాలానికి ఒక కుమారుణ్ణి కంటావని చెప్తారు. షారా వారికి భయపడి నేను నవ్వలేదని అబద్ధమాడుతుంది. అప్పుడు మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూస్తారు. అబ్రహాము వారిని సాగనంపడానికి వెళ్ళాడు. అబ్రహాము నీతి న్యాయ యథార్థంగా దేవుని సన్నిధిలో ఉన్నాడు. యెహోవా సొదొమ గొమొర్రాలను చూసినప్పుడు వాటి పాపము, అంటే అక్కడ ఉన్న ప్రజల పాపము, వారి హృదయం అనేది పాపంతో నిండిపోయింది. దేవుడు చూశాడు. అగ్ని గంధకాలు కురిపించి వారిని, అంటే దుష్టులను నాశనం చేయబోతున్నానని అబ్రహాముతో అంటాడు. అప్పుడు అబ్రహాము యెహోవాతో మాట్లాడతాడు. యెహోవా సన్నిధిలో నిల్చొని, ప్రభువా, దుష్టులతో నీతిమంతులను కూడా నాశనం చేస్తావా? కనీసం 50 మంది ఉన్నా నాశనం చేయకుండా ఉంటావా అంటే, నాశనం చేయకుండా ఉంటా అని అంటాడు. కనీసం 45, కనీసం 30, కనీసం 10 మంది అని దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతూ రిక్వెస్ట్ చేస్తున్నాడు. ప్రభువా, 10 మంది నీతిమంతులున్నా నాశనం చేయకుండా ఉంటావా అని లోతు గురించి చెప్తున్నాడు. కనీసం 10 మంది నీతిమంతులున్నా నాశనం చేయకుండా ఉంటావా అని అబ్రహాం అడిగితే, లేదు, నేను నాశనం చేయనంటాడు. ఎందుకంటే లోతు గురించి దేవుడికి రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే లోతు సొదొమ పట్టణానికి వెళ్ళాడు కదా! అది జ్ఞాపకం చేసుకొని విజ్ఞాపన చేస్తున్నాడు ఈ అబ్రహాము. ఆ సాయంకాలం ఇద్దరు దేవదూతలు సొదొమ దగ్గరికి వచ్చారు. అప్పటికే లోతు సొదొమ గవిని యొద్ద కూర్చున్నాడు. వారిని చూసి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి ఇక్కడ ఉండి ఉదయాన్నే పెందలకడి లేచి వెళ్ళవచ్చునని అంటాడు. కానీ వాళ్ళు ఆ పట్టణం మంచిది కాదని తెలిసి మేము వెళ్ళిపోతామని అంటారు. కానీ లోతు బలవంతం చేసి వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి విందు చేస్తాడు, భోజనం పెడతాడు. సొదొమ మనుషులు అతి క్రూరులు. అంటే వారి హృదయం అనేది పాపంతో నిండిపోయింది. చిన్నపిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు లోతు ఇంటిని చుట్టుముట్టారు నలుదిక్కులా. లోతును పిలిచి, రాత్రి నీ దగ్గరికి వచ్చిన వారిని మా దగ్గరికి పంపిమ్మని అంటారు. లోతు, పురుషులు ఎరగని నా కూతుర్లున్నారు, వాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటాడు. కానీ ఆ మనుషులు లోతు మాట వినరు. అప్పుడు లోతు ఆ ద్వారం మోస్తాడు. వారెంత చెప్పినా వినరు ఆ మనుషులు. మేము ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చామని అని వారి వెంట లోతు కుటుంబాన్ని, ఆ దూతలు మీరు నశించిపోకుండా ఉండునట్లు నీ భార్య, నీ కూతురులను తీసుకొని రమ్మంటారు. అల్లుళ్ళు, అంటే లోతు కుమార్తెలకు పెళ్లి సంబంధం కుదిరిచ్చిన అల్లుళ్లను రమ్మంటే వాళ్ళు రారు, ఎగతాళి చేస్తున్నాడని అనుకుంటాడు. కనుక వారి కుటుంబం మాత్రమే బయటికి వచ్చారు. ఆ దూతలు వారితో, మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఈ పట్టణాన్ని వదిలి వెళ్ళిపోండి, ఈ పట్టణంలో ఎక్కడా ఉండకండి అని ఆ పర్వతానికి పారిపోమ్మని చెప్తారు. లోతు, నేను ఆ పర్వతానికి పోలేను, దాని పక్కనున్న ఊరిలో ఉంటాను, నేను అక్కడికి తప్పించుకొని పోనిమ్మని అంటాడు. అప్పుడు వాళ్ళు ఆ ఊరు చిన్నది కాబట్టి వెళ్ళమని, ఆ ఊరును నాశనం చేయమని, మీరు వెళ్ళేదాకా ఈ ఊరిని కూడా నాశనం చేయమని అంటారు. అయితే వాళ్ళు సొదొమ నుండి వెళ్తున్నారు. లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. ఈ దూతలు చెప్పారు కదా, మీరు వెనక్కి తిరిగి చూడకండి అంటే లోతు భార్య సొదొమ గొమొర పట్టణం వైపు చూసింది. ఉప్పు స్తంభంలాగా మారింది. దేవదూతల మాట వినలేదు. వారు ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టారు. సోయరు అంటే చిన్నది అని అర్థం. అయితే దేవుడు సొదొమ గొమొర పట్టణాలను మీద అగ్ని గంధకాలు కురిపించి నాశనం చేశాడు. అక్కడున్న పాపులు, దుష్టులు మొత్తం చనిపోయారు.
అబ్రహాము చేసిన మనవి వల్ల లోతు నశించిపోలేదు. లోతు ఆ పట్టణంలో ఉండడానికి భయపడి పర్వతం దగ్గరికి వెళ్తారు. లోతు తన కుమార్తెలతో ఒక గుహలో నివసిస్తారు. ఆ దేశంలో ప్రజలు మగ పురుషులు లేరని లోతు కుమార్తెలు సంతానం కోసం తన తండ్రికి ద్రాక్షారసం తాగించి మత్తుడై ఉన్న లోతుతో సంతానం కలగజేసుకుంటారు. అక్క చెల్లితో ఇలా అంటుంది, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు ఏ మగ పురుషుడు లేడని ఇలా చేస్తారు. అలా వారికి సంతానం కలుగుతుంది. పెద్ద కుమార్తె కనిన కుమారుని పేరు మోయాబ్ అని పేరు పెట్టింది. మోయాబీయులకు మూల పురుషుడీన. అంటే ఇక్కడ నుండి మోయాబీయుల వంశం అనేది స్టార్ట్ అయింది. చిన్న కూతురు కనిన కుమారుడి పేరు బెన్నెమి అని పెట్టింది. ఇతను అమ్మోనియులకు మూల పురుషుడు. అంటే ఇక్కడ నుండి అమ్మోనియుల వంశం అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ 2 వంశాలు అనేవి మొదలయ్యాయి. మోయాబీయుల వంశం ఇంకా అమ్మోనియుల వంశం అనేది ఇక్కడ నుండి మొదలైంది. ఇదండి విశ్వాసానికి తండ్రిగా, మూల పురుషుడిగా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన అబ్రహాము. విశ్వాసం, విధేయత కలిగి జీవించిన అబ్రహాం గురించి లేఖనాలలో ఎవరు దేవుడికి పేరు పెట్టలేదు. కానీ అన్యురాలైన హాగరు మాత్రం దేవునికి పేరు పెట్టింది. చూచుచున్న దేవుడవు నీవే అని పేరు పెట్టింది. ఇలా భయభక్తులు కలిగి ఇంటికి వచ్చిన ప్రతి మనిషికి మర్యాదలు చేశాడు అబ్రహాము. అబ్రహాము కానాను నుండి బయలుదేరి దక్షిణ దేశానికి తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళున్నాడు. అబ్రహాము షారాతో స్టార్టింగ్లో చెప్తాడు, మనం ఎక్కడికి రాజ్యానికి వెళ్ళినా నువ్వు నా సహోదరివని చెప్పమని అంటాడు. గెరారు రాజైన అబీమెలెకుకి కూడా ఇదే చెప్తారు. అబ్రహాము ఈమె తన చెల్లెలని అబద్ధం చెప్తాడు. రాజైన అబీమెలెకుకి కూడా అదే చెప్తారు. అబ్రహాము ఈమె తన చెల్లెలని అబద్ధం చెప్తాడు. రాజుల కాలంలో స్త్రీ అందంగా కనిపిస్తే చేర్చుకునేవాళ్ళు. అంటే పెళ్ళి అయిన వాళ్ళని కాదు, పెళ్ళి కాని వాళ్ళను చేర్చుకునేవాళ్ళు. అలా ఉపపత్నులుగా ఇలా ఉండేవాళ్ళు అనమాట. అంతే రాజైన అబీమెలెకు షారాను పిలిపించి తన ఇంట చేర్చుకుంటాడు. రాత్రివేళ అబీమెలెకు నిద్రపోతున్న సమయంలో దేవుడు స్వప్నమందు అంటే కలలో, నువ్వు నీ ఇంట్లో చేర్చుకున్న ఆ స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవుసుమా అని చెప్తాడు. అయితే అబీమెలెకు షారాను నేనేం చెయ్యలేదని అంటాడు. అబీమెలెకు నీతి గలవాడు కాబట్టి దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా మరి అతడు ఆమె నా చెల్లెలు అని చెప్పాడు, మరియు ఆమె కూడా ఇతడు నా అన్న అని చెప్పింది అని అంటాడు. అబీమెలెకు ఇంకా షారాని ముట్టకుండా దూరంగా ఉన్నాడు. అప్పుడు దేవుడు, నువ్వు యథార్థ హృదయంతో ఆమెను ఏం చెయ్యలేదు, ఇంకా నీవు నాకు విరోధంగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించాను. అందుకే అబ్రహాముకి షారా భార్య కాబట్టి నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదని దేవుడు అంటున్నాడు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించమని చెప్తాడు దేవుడు. అతడు ప్రవక్త, అతడు నీకోసం ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుదువు అంటాడు. నీవు ఆమెను అతనికి అప్పగించకపోతే నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనమని దేవుడు అబీమెలెకుని కలల ద్వారా మాట్లాడతాడు. తెల్లవారినప్పుడు అబీమెలెకు తన సేవకులందరినీ పిలిపించి దేవుడు కల ద్వారా మాట్లాడిన సంగతి అంతా చెప్పినప్పుడు ఆ మనుష్యులు భయపడ్డారు. అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పనేంటి? నువ్వు నా మీదకి నా రాజ్యం మీదకి మహాపాతకం తెచ్చావని అంటాడు. నేను నీకు ఏం అపకారం చేశాను, నేను నీకు ఏం పాపం చేశానని ఇలా చేశావు అని అడిగినప్పుడు అబ్రహాము ఇలా అంటున్నాడు, ఈ స్థలంలో దేవుని భయం అనేది లేదు, బొత్తిగా చెడిపోయింది. అందుకే నా భార్య నిమిత్తము నన్ను చంపుతారేమో అనుకొని ఇలా చేశాను అంటాడు. అంతేకాకుండా ఆమె నా చెల్లెలన్నమాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదని అబద్ధం చెప్తాడు. ఆమె నాకు భార్య అయ్యిందని అబద్ధం చెప్తాడు. అబ్రహాము తన భార్య విషయంలో అబద్ధమాడతాడు. అంతేకాకుండా దేవుడు నన్ను నా తండ్రి స్థలాన్ని విడిచిపెట్టి దేశాలకు ప్రయాణమైన ప్రతి స్థలంలో ఇతడు నా సహోదరుడని చెప్పమని, నువ్వు నాకు చేయాల్సిన ఉపకారం అనేది ఇదే అని చెప్తాడు. అబీమెలెకు ఇదంతా విని గొర్రెలను గొడ్లను దాసీలను రప్పించి అబ్రహాముకిచ్చి షారాను తిరిగి అబ్రహాంకి అప్పగిస్తాడు. అబీమెలెకు ఇలా అంటున్నాడు, ఇలా చూడు, ఈ దేశం నీ ఎదుట ఉంది, నీకు ఇష్టమైన స్థలంలో కాపురం ఉండమంటాడు. అబీమెలెకు షారాతో ఇలా అంటున్నాడు, ఇదిగో నీ అన్నకు 1000 రూపాయలు ఇచ్చా, ఇది నీ దగ్గర ఉన్నవారందరి దృష్టికి ఇది ప్రాయశ్చిత్తంగా ఉంటుందని అంటాడు.
అప్పుడు అబ్రహాము దేవుణ్ణి ప్రార్థించాడు. షారాను ఇంటికి తెచ్చినప్పుడు దేవుడు అబీమెలెకు ఇంట్లో ఉన్న ప్రతి స్త్రీ గర్భం అనేది మూసేశాడు. కానీ అబ్రహాము ఎప్పుడైతే ప్రార్థించాడో, ఎప్పుడైతే ఒక ప్రవక్త ప్రార్థించాడో, అబీమెలెకు రాజ్యంలోని ఇంకా తన ఇంట్లోని దాసీలను బాగు చేశాడు. దైవ సేవకుడు ప్రార్థన చేస్తే అబీమెలెకు భార్య ఇంకా అబీమెలెకు ఇంట్లో ఉన్న ప్రతి స్త్రీ పిల్లలు కన్నారనమాట. అటు తర్వాత యెహోవా అబ్రహాంకి చెప్పిన మాట ప్రకారము షారాను దర్శించాడు. షారా ముసలితనంలో గర్భవతి అయి ఇస్సాకును కనింది. ఇస్సాకును కనిన 8 రోజుల తర్వాత ఇస్సాకుకి సున్నతి చేశాడు అబ్రహాము. ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము వయసు అనేది 100 సంవత్సరాల వయసు గలవాడు. షారా ఇలా అంటుంది, దేవుడు నాకు సంతోషం కలిగించాడు, ఒక కుమారుడిని ఇచ్చి సంతోషం కలిగించాడు అని అంటుంది. నా గురించి వినువారంతా నా విషయమై నవ్వుతారని అంటుంది. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాడు. ఇష్మాయేలు ఇస్సాకును పరిహసించటం చూసిన షారా అబ్రహాముతో, ఈ దాసి అయిన హాగరు కనిన ఇష్మాయేలు మనకు వారసుడు కాడని, ఇస్సాకు వారసుడవుతాడని అన్నప్పుడు అబ్రహాము బాధపడ్డాడు. అప్పుడు దేవుడు అబ్రహాముతో, నువ్వు ఈ చిన్నవాడైన ఇష్మాయేలు గురించి, నీ దాసి అయిన హాగరు గురించి బాధపడకు. షారా నీతో చెప్పే ప్రతి విషయంలో ఆమె మాట వినమని చెప్తాడు. అయినా నేను నీతో నిబంధన చేశా కదా, షారాకి పుట్టిన కుమారుడే నీ కుమారుడని. అయినా నువ్వు బాధపడకు, నీ దాసి అయిన హాగరుకి పుట్టిన ఇష్మాయేలు కూడా నీ సంతానమే, కనుక అతన్ని కూడా ఒక జనముగా చేస్తానని అబ్రహాంతో చెప్తాడు. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారము ఇంకా నీళ్ల తిత్తి, మనకి వాటర్ బాటిల్స్ లాగా ఆ టైంలో నీళ్ల తిత్తులు అనేవి ఉండేవి. ఆహారం నీళ్ల తిత్తి అనేది హాగరుకిచ్చి ఆమె భుజముపై వాటిని పెట్టి పంపిస్తాడనమాట. షారాయి చెప్తుంది కదా పంపించమని. ఇక షారా దగ్గర దాసిగా ఉండకుండా అబ్రహాము పంపిస్తాడనమాట. అయితే హాగరు ఇష్మాయేలు బెయేర్షెబా అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ వారు అరణ్యంలో నడుస్తున్న సమయంలో ఆ నీళ్ల తిత్తిలో నీళ్లు అయిపోయాయి. ఇష్మాయేలు చిన్నవాడు కాబట్టి దాహంతో స్పృహ తప్పిపోయాడు. హాగరు ఆ చిన్నవాడి బాధ చూడలేక ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాడిని పడేసింది. ఈ పిల్లాడి చావు నేను చూడలేనని అనుకొని కొంచెం దూరం వెళ్ళి ఇష్మాయేలుకి ఎదురుగా కూర్చొని ఎలుగెత్తి ఏడ్చింది. అప్పుడు దేవుడు ఆ చిన్నవాడి మొర విన్నాడు. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరుని పిలిచి, నీకు ఏమైంది? ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరము విన్నాడు. నువ్వు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి పట్టుకొనమని, ఇష్మాయేలుని గొప్ప జనముగా చేస్తానని చెప్పిన తర్వాత మరియు దేవుడు హాగరు కన్నులు తెరిచాడు. అప్పుడు హాగరు నీళ్ల ఊటను చూసి తిత్తిలో ఆ నీళ్లను నింపి ఆ చిన్నవాడికి తాగించింది ఇష్మాయేలుకి. దేవుడు ఆ చిన్నవాడైన ఇష్మాయేలుకి తోడయ్యున్నాడు. ఆ అరణ్యంలో పెరిగి పెద్దవాడయ్యాడు, విల్లుకాడయ్యాడు, అంటే విల్లు విద్యలో నేర్పరి అయ్యాడు. ఇష్మాయేలు పారాను అరణ్యంలో ఉన్నప్పుడు తన తల్లి అయిన హాగరు ఐగుప్తి నుండి ఒక స్త్రీని తెచ్చి ఇష్మాయేలుకి వివాహం చేసింది. తర్వాత అబీమెలెకు అబ్రహాముతో నిబంధన చేస్తాడు. అబీమెలెకు ఇంకా ఫికోలు అనే సేనాధిపతి అబ్రహాం దగ్గరికి వచ్చి, నువ్వు చేసిన పనులన్నిటిలో దేవుడు నీకు తోడయ్యున్నాడు కనుక నువ్వు నన్నైనా నా కుటుంబాన్నైనా వంచకుండా ఉండునట్లు నేను నీకు ఉపకారం చేసిన ప్రకారం నాకు నువ్వు పరదేశం నుండి వచ్చావు గనక పరదేశివై ఉన్నావు, ఈ దేశానికి చేసేదనని దేవుని పేరట ప్రమాణం చెయ్యమంటే చేస్తాడు అబ్రహాము. అబ్రహాము తవ్వించిన బావిని బలాత్కారంగా అబీమెలెకు దాసులు తీసుకుంటారు. అబ్రహాము బావి విషయం గురించి అడుగుతాడు. అప్పుడు అబీమెలెకు, ఈ పని ఎవరు చేశారో నాకు తెలియదు, నువ్వు కూడా నాకు చెప్పలేదు, ఇప్పుడు నువ్వు చెప్పేంత వరకు నాకు తెలియదని అంటాడు. అప్పుడు అబ్రహాము నిబంధనకు గుర్తుగా తన గొర్రెలను గొడ్లను అబీమెలెకుకి ఇస్తాడు. వారిద్దరూ నిబంధన చేసుకుంటారు. అబ్రహాము 7 గొర్రె పిల్లలను వేరుగా ఉంచుతాడు. అబ్రహాము 7 పెంటి పిల్లలను వేరుగా ఉంచుతాడు. గొర్రెలను గొడ్లను ఇచ్చేటప్పుడు అబీమెలెకు అడుగుతాడు, ఈ పెంటి పిల్లలు అంటే గొర్రె పిల్లలను విడిగా ఉంచావేంటి అన్నప్పుడు అబ్రహాము, ఈ బావి నేను తవ్వించాను కాబట్టి నాకు సాక్ష్యార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను తీసుకోమని అబీమెలెకుకి ఇస్తాడనమాట. అక్కడ వారిద్దరూ ప్రమాణం చేసుకుంటారు. అందుకు ఆ చోటుకి బెయేర్షెబా అనబడింది. బెయేర్షెబాలో వారు నిబంధన చేసుకున్న తర్వాత అబీమెలు ఫికోలు అనే తన సేనాధిపతితో ఫిలిస్తీయుల దేశానికి తిరిగి వెళ్తారనమాట. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పీచుల చెట్టు నాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాడు. అబ్రహాము ఫిలిస్తీయుల దేశంలో
అనేక దినాలు పరదేశిగా ఉన్నాడు, అంటే పరదేశం నుండి వచ్చినవాడుగా ఉన్నాడు. దేవుడు అబ్రహామును పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ఎలా అంటే, నీ ఒక్క కుమారుడిని దహన బలిగా నువ్వు ప్రేమిస్తున్న ఇస్సాకును మోరియా దేశానికి వెళ్ళి నేను నీకు చెప్పబోయే పర్వతం మీద దహన బలిగా అర్పించమని చెప్తాడు. అయితే తెల్లవారినప్పుడు లేచి అబ్రహాము తన గాడిదకు గంత కట్టి ఇద్దరి పనివారిని ఇంకా ఇస్సాకును వెంటబెట్టుకొని కట్టెలు కొన్ని చీల్చి ప్రయాణం చేస్తాడనమాట. దహన బలికి సిద్ధం చేస్తాడు కట్టెలు. 3 రోజులు పడుతుంది అక్కడ ప్రయాణం అనేది. మోరియా దేశానికి వెళ్ళి దేవుడు చూపించిన ఆ పర్వతాన్ని చూసి తన పనివారితో ఇలా అంటారు, మీరు గాడిదతో ఇక్కడే ఉండమని చెప్పి నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవుడికి మొక్కి మళ్ళీ మీ దగ్గరికి వస్తాము అన్నాడు. మళ్ళీ ఒక్కడనే వస్తా, నీ దగ్గరికే వస్తా అని అనలేదు. విశ్వాసం చూడండి ఇక్కడ అబ్రహాము. కట్టెలేమో ఇస్సాకు మీద పెట్టాడు, అబ్రహాము కత్తిని నిప్పును పట్టుకొని పైకి పర్వతం మీదకి నడుస్తున్నారనమాట. అప్పుడు ఇస్సాకు ఇలా అడుగుతున్నాడు, నాన్న నిప్పులు కట్టే ఉన్నాయి కానీ మరి దహన బలి ఇవ్వడానికి గొర్రెపిల్ల ఏది అని అడుగుతాడు. అప్పుడు అబ్రహాం చూడండి విశ్వాసంతో దేవుడే దహన బలికి గొర్రెపిల్లను సిద్ధపరుస్తాడని చెప్తాడు. అయితే పర్వతం మీదకి ఎక్కిన తర్వాత కట్టెలు రెడీ చేసి ఇస్సాకును బంధించి దహన బలి ఇవ్వడానికి సిద్ధం చేస్తాడు. అయితే దహన బలి ఇవ్వడానికి బలిపీఠం మీద పెట్టి ఇస్సాకును కట్టేసి కత్తెత్తుతాడనమాట. అప్పుడు పరలోకం నుండి యెహోవా దూత వచ్చి ఆ చిన్నవాడి మీద చేయి తీయమని, నీ ఒక్క కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి వెనుతిరగలేదు కనుక నువ్వు దేవుడికి భయపడవాడవని నాకు అర్థమవుతుంది. ఆ సమయంలో పొదలో ఒక పొట్టేలు కనపడింది. ఆ పొట్టేలును ఇస్సాకుకి బదులుగా పొట్టేలును దహన బలిగా ఇచ్చాడు. అప్పుడు ఆ పర్వతానికి యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. దేవుని మాటకు విధేయుడిగా తన కుమారుణ్ణి ఒక్క కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుతిరగలేదు గనుక నేను నిన్ను ఆశీర్వదించి నిశ్చయముగా విస్తరింపజేస్తానని, వారు తమ శత్రువుల గవినిని స్వాధీనపరుచుకుంటారు అని అంటారు. తర్వాత వాళ్ళు తిరిగి అందరూ బెయేర్షెబాకు వెళ్తారు. బెయేర్షెబాలో నివసిస్తారనమాట. ఆ తర్వాత శారా 120 సంవత్సరాలు బ్రతికి కిర్యాత్ అర్బాలో చనిపోతుందన్నమాట. కనాను దేశంలో హెబ్రోను దగ్గరున్న మమ్రే ఎదుట మక్సెలా గుహలో పాతిపెట్టబడుతుంది. అబ్రహాము బహుకాలం గడిచి వృద్ధుడవుతాడు. తర్వాత ఇస్సాకుకి పెళ్లి చేస్తాడనమాట. అటు తర్వాత అబ్రహాము కెతూరా అనే స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. ఇంకా ఉపపత్నులు కూడా ఉంటారనమాట. వారికి కూడా సంతానం కలుగుతుంది. కెతూరాకు పుట్టిన వారు జిమ్రాను, యొక్షాను, మేదాను, మిద్యాను, ఇష్బాకు, షూవాహు అనేవాళ్ళు ఉన్నారనమాట. అబ్రహాము తనకు కలిగిన యావత్తు ఇస్సాకుకిచ్చాడు. ఆస్తి అంతా ఇచ్చాడనమాట. అబ్రహాము బ్రతికి ఉండగానే ఉపపత్నులకు కుమారులకు బహుమతులు ఇచ్చాడు. వారిని తూర్పు దేశానికి పంపాడు. అబ్రహామును దేవుడు ప్రతి విషయంలో దీవించి ఆశీర్వదించాడు. అబ్రహాము మంచి వృద్ధాప్యంలో చనిపోయాడు. శారాను పాతిపెట్టిన మక్సెలా గుహలోనే ఇస్సాకు, ఇష్మాయేలు అబ్రహామును పాతిపెట్టారనమాట. అబ్రహాం చనిపోయిన తర్వాత ఇక్కడ వరకు అబ్రహాము ప్రయాణం అనేది జరిగింది అండ్ ఇక్కడే ముగిసిపోయింది. అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికాడు. శారా 120 సంవత్సరాలు బ్రతికింది. ఇదండి ఫుల్ క్లారిటీగా వీడియో అనేది అబ్రహాం గురించి. అబ్రహాము యొక్క ప్రయాణము స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు, జీవితం నుండి జీవితం ముగించే వరకు ఇదండి స్టోరీ అనేది. ఇంకా అయిపోలేదు. అబ్రహాము గురించి ఊరికే అయిపోలేదు. విశ్వాసానికి తండ్రి, దేవుడు చేసిన నిబంధన, దేవుణ్ణి విశ్వసించిన తీరు, అబ్రహాము మనకి మాదిరిగా ఉన్నాడనమాట. అబ్రహాము దేవునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో ఇక్కడ చూపిస్తున్నాడు. దేవుడికి విధేయుడిగా జీవించాడు. దేవుడు ప్రతి విషయంలో అబ్రహామును దీవించి ఆశీర్వదించాడు. అంటే అంత నీతిమంతుడిగా ఉన్నాడు అబ్రహాం కూడా. విశ్వాసానికి తండ్రి అలా అయ్యాడు. ఇదండి వీడియో అనేది. క్లారిటీ బైబిల్ స్టోరీస్ తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేయండి. నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీరు ముందుగా చూసే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఇలాంటివి అందరికీ షేర్ చేస్తే బైబిల్ స్టోరీస్ అనేవి తెలుస్తాయి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి.